హలో అండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొక్కజొన్న గారెలు అన్నమాట. నిన్న ఈవినింగ్ కంకులు అమ్మడానికి వస్తే తీసుకొని ఇంకా ఒలిచి పక్కన పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా మొక్కజొన్నలు మిక్సీ పట్టేసి గారెలు అయితే చేస్తున్నాను. అంటే మొక్కజొన్నల్లో మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టేశాను. కొంచెం అల్లం ముక్క కూడా వేశాను. తర్వాత మిక్సీ పట్టిన దానిలోనే ఇంకా కొంచెం జీలకర్ర, వాము, ఆనియన్స్ కూడా వేసి అలాగే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి కూడా కలుపుకున్నాను. ఎందుకంటే బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి 2 స్పూన్ల బియ్యం పిండి వేసి ఇంకా అంతా కలిపేసి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసిన తర్వాత ఇంకా మనం గ్యారెల్లాగా వేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి గ్యారెల్లాగా అయితే వేస్తున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి పల్లి చట్నీ అయినా లేదంటే చికెన్ కర్రీ అయినా దేంతోనైనా చాలా బాగుంటాయి కదా. కాకపోతే ఈరోజు వచ్చేసి మేము ఏం కర్రీ లేదు, చట్నీ లేదనమాట. టమాటా సాస్తో అయితే తింటున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. వేడి వేడి మొక్కజొన్న గ్యారెలు, టమాటా సాస్. ఇంకా మా పిల్లలకైతే టమాటా సాస్తోనే చాలా ఇష్టము. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొక్కజొన్న గ్యారెలు. ఇంకా పల్లి చట్నీ చేద్దాం అనుకుంటే అసలు టైం లేకుండే. ఇంకా మొత్తానికి పల్లి చట్నీ చేసినా కూడా అంత ఇష్టంగా తినేవారు కాదేమో. టమాటా సాసు, మొక్కజొన్న గ్యారెలు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు. నేనైతే తింటున్నాను అనమాట. బాయ్.